హలో గైస్, దిస్ ఈజ్ రఘురామోలటి ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్. మనకి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నటువంటి ఎవరైతే హీరో ఇంకా హీరోయిన్స్ ఉన్నారో, సో మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే హీరో హీరోయిన్ల మీద కూడా కొన్ని రూమర్స్ అనేవి క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వాళ్ళ ఫేమ్ కోసం ఇంకా వాళ్ళకి రీచ్ కోసం అని చెప్పి చాలా చేస్తున్నారు. అండ్ ఇలాంటి ఒకటి కాదు, అంటే దీంట్లో నిజాలు ఉన్నాయి, కొన్ని అబద్ధాలు ఉన్నాయి. నిజాలు ఎంతవరకు నిజాలు ఉన్నాయో అంతకంటే ఎక్కువ అబద్ధాలు ఉన్నాయి. సో ఒకప్పుడు చూసుకుంటే ఎన్టీఆర్ గారు ఇంకా హన్సిక రిలేషన్ లో ఉన్నారని, తర్వాత హీరో సిద్ధార్థ్ ఇంకా ఇలియానా గారు రిలేషన్ లో ఉన్నారని, అండ్ రీసెంట్ గా నయనతార, సింబు, విజయ్ దేవరకొండ, రష్మిక, ఇలా ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన ప్రతి ఒక్క హీరో హీరోయిన్స్ ఒక రిలేషన్ లో ఉన్నారని చెప్పి పుకార్లు అయితే వస్తున్నాయి. అంటే నిజాలు ఉన్నాయి, అబద్ధాలు ఉన్నాయి, కానీ ఎంతవరకు నిజం అనేది మనకి ఒక క్లారిటీ ఎవరు ఇవ్వలేకపోతున్నారు. అండ్ ఇదే లిస్ట్ లో, ఇలాంటి ఒక ఎఫ్ఐఆర్స్ లిస్ట్ లో ఒక కొత్త హీరోయిన్ అయితే చేరిందనమాట. ఆమె ఇప్పటి వరకు తెలుగులో రెండు సినిమాలు యాక్ట్ చేసింది. అండ్ మూడో సినిమా వస్తుంది త్వరలో. అండ్ తను ఫస్ట్ సినిమాకే మంచి యాక్టింగ్ లో మంచి మంచి ప్రశంసలు పొందింది అందరి చేతుల మీదుగా. సో తన ఫస్ట్ సినిమాకే తన నటనకు ఎన్నో ప్రశంసలు వచ్చాయి. అండ్ రెండో సినిమా కూడా సూపర్ హిట్. అండ్ మూడో సినిమా కూడా ఒక డిఫరెంట్ జోనర్ లో వస్తుంది అనమాట. సో ఆ హీరోయిన్ ఎవరో కాదు, మన మృణాల్ ఠాకూర్ గారు. సో మృణాల్ ఠాకూర్ గారు తన ఫస్ట్ సినిమా అయిన సీతారామంతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టారు. అండ్ తర్వాత ఆ సినిమాకి అందులో ఆమె ఒక ట్రెడిషనల్ క్యారెక్టర్ ప్లే చేయడం జరిగింది. చాలా అంటే చాలా బాగుందన్నమాట. చాలా రోజుల తర్వాత ఒక ఒక ట్రెడిషనల్ లుక్ లో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసిన హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ గారు అయితే ఒక మంచి పేరు సంపాదించుకున్నారు. దాని తర్వాత వచ్చిన హాయ్ నాన్న, నాని గారు ఇంకా మృణాల్ ఠాకూర్ గారు చేసిన హాయ్ నాన్న కూడా చాలా బాగా ఆడియన్స్ కనెక్ట్ అయింది. అండ్ దాంట్లో కూడా ఆమె యాక్టింగ్ కి ప్రత్యేకంగా చాలా ప్రశంసలు వచ్చాయి. అలాంటి మృణాల్ ఠాకూర్ గారి మీద ఒక వార్త అనేది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆమె మన కోలీవుడ్ కి సంబంధించి ఒక పెద్ద యాక్టర్ హీరో ధనుష్ గారితో రిలేషన్ లో ఉందని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటూ ఉన్నారు. అయితే ఇది ఎంతవరకు నిజం అంటే, కోలీవుడ్ లో ఉన్న ధనుష్ గారు, టాలీవుడ్ లో ఉన్న మృణాల్ గారు, వీళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నారు. చాలా త్వరలో పెళ్లి చేసుకోకపోతున్నారు. అండ్ ప్రజెంట్ వాళ్ళిద్దరు డేట్ లో ఉన్నారని చెప్పి కూడా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. అండ్ ఒక విషయం ఏంటంటే, ఆల్రెడీ ధనుష్ గారికి పెళ్ళైపోయింది. అండ్ వాళ్ళ పిల్లలు కూడా చాలా పెద్దవాళ్ళు. అండ్ ఇంకొకటి చూసుకుంటే డైవర్స్ అయిపోయినాయి. ధనుష్ గారికి అఫీషియల్ గా డైవర్స్ అయిపోయినాయి. అది మనందరికి తెలిసిన విషయమే. అండ్ ధనుష్ గారి వైఫ్ సౌందర్య రజనీకాంత్ గారు ఆల్రెడీ చూసుకుంటే విఐపి 2ని డైరెక్ట్ చేసింది ఆవిడే అనమాట. మన రఘువరన్ బీటెక్ సెకండ్ పార్ట్. అండ్ ప్రతి ఒక్కళ్ళకి ఫేవరెట్ ఒక ఆల్బమ్ ఒకటి ఉంటది అనమాట. తమిళ్ నుంచి తెలుగు డబ్ అయిన 3 మూవీ సాంగ్స్ ఈ రోజుకి మనం వింటున్నాం. ప్రతి ఒక్క పాట ఒక సూపర్ హిట్ సాంగ్ అనమాట. సో అలాంటి 3 మూవీ డైరెక్ట్ చేసింది కూడా సౌందర్య రజనీకాంత్ గారు. కానీ కొన్ని కారణాల వల్ల ధనుష్ గారు ఇంకా సౌందర్య గారు విడిపోయిన సంగతి మనందరికి తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు మృణాల్ ఠాకూర్ ఇంకా ధనుష్ గారు రిలేషన్ లో ఉన్నారని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు. అండ్ దీని గురించి ధనుష్ గారు స్పందించలేదు, కానీ మృణాల్ ఠాకూర్ గారు దాని గురించి మాట్లాడుతూ ఆమె ఏమన్నారంటే, అంటే నా మీద వచ్చిన రూమర్సే నన్ను పబ్లిసిటీ చేస్తుంది. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మనం కోట్లు కోట్లు డబ్బులు ఇచ్చి పిఆర్‌ని పెట్టుకున్నా సరే రాని పబ్లిసిటీని ఇలాంటి ఫేక్ న్యూస్‌లతో ఈ విధంగా ప్రచారం చేసి నాకు కావాల్సిన ఫేమ్ అంతా వీళ్ళే తీసుకొస్తున్నారు. ఎవరైతే నా మీద ట్రోల్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా థాంక్స్ అంటూ ఆవిడ రిప్లై ఇవ్వడం జరిగింది. అండ్ ఈ విషయం వచ్చేసి ధనుష్ గారు మేము రిలేషన్‌లో లేము. ఇదంతా ఒక ఫేక్ న్యూస్ అని కూడా మృణాల్ ఠాకూర్ గారు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. కానీ దాని మీద ఇంకా ధనుష్ గారు స్పందించలేదు. ఇలాంటి ఒక న్యూస్ ఉందని చెప్పి ధనుష్ గారికి తెలుసో లేదో కూడా మనకు తెలీదనమాట. కానీ ఆ న్యూస్ అయితే మన మృణాల్ ఠాకూర్ గారి దగ్గరికి వెళ్ళడం, దానికి స్పందించడం, ఆవిడ ఇచ్చిన రిప్లై కూడా చాలా, అంటే చాలా మెచ్యూర్ రిప్లై అనేది ఆమె ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి ఒక్క హీరోలకి పర్సనల్ గా పిఆర్‌లు ఉంటారు, అసిస్టెంట్లు, పిఏలు, చాలా మంది స్టాఫ్ ఉంటారు. సో వాళ్ళే ఈ హీరోయిన్స్‌ని, హీరోలని ఏంటంటే హైలైట్ చేస్తారు. పబ్లిక్ కి తెలిసేలాగా ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా వాళ్ళు ప్రమోషన్స్ చేస్తారు. కానీ ఎలాంటి పిఆర్స్ చేయలేని ప్రమోషన్స్ ని వీళ్ళు కొన్ని రూమర్స్ ద్వారా ఒక హీరోయిన్ మార్కెట్ లో ఉందని చెప్పి ధనుష్ గారికి ఇంకా ఈమెకి ఏదో రిలేషన్ ఉంది, డేట్ లో ఉన్నారు, పెళ్లి చేసుకోబోతున్నారు అని చెప్పి కొన్ని రూమర్స్ తో వాళ్ళు నన్ను ప్రమోట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి వాటికి నేను అసలు పట్టించుకోను. వచ్చే ప్రతి రూమర్ కి కూడా నేను రెస్పాండ్ అయితే నా యొక్క మెంటల్ హెల్త్ అనేది నేను డ్యామేజ్ చేసుకున్నట్టు ఉంటుంది. సో ఇలాంటి రూమర్స్ ని నేను అస్సలు పట్టించుకోను. కానీ ఆ రూమర్స్ చేసే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, మీరు చేసే రూమర్స్ వల్ల నాకు పబ్లిసిటీ పెరుగుతుంది కానీ నాకేం ఫరక్ పడదని చెప్పి ఆవిడ చాలా మెచ్యూర్‌గా ఆన్సర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి సిట్యుయేషన్‌లో ఇలాంటి ఆన్సర్ ఆమె దగ్గర నుంచి ఎవరు ఎక్స్‌పెక్ట్ చేసి ఉండరు. అంటే ఇలాంటి రూమర్స్ వల్ల చాలా మంది భయపడుతూ ఉంటారు. కానీ ఆమె కొత్త హీరోయిన్ అయినా సరే చాలా మంచి సమాధానం ఇచ్చింది. కొట్టినట్టు రిప్లై అయితే ఇవ్వడం జరిగిందనమాట. అండ్ దీని గురించి ధనుష్ గారు మరి స్పందిస్తారో లేదో మనం త్వరలో అయితే చూద్దాం. అండ్ దిస్ ఈస్ రఘురామోలెట్టి ఫ్రమ్ స్పాట్ ఎంటర్‌టైన్‌మెంట్.
జై హింద్. Hi guys, this is Akash Jagannath. Please do watch and subscribe Spot Entertainment. Thank you.